ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. మరొకసారి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. చిన్న ప్రార్థన. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ రోజున మీరు పొందిన గాయముల గురించి జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి, నా ద్వారా మీరే మాట్లాడమని, మాకు అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈరోజు 1 పేతురు 2:24తో ప్రారంభించుకున్నాము. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఈ మాట సరిగా అర్థం చేసుకోకుండా చాలా లైట్గా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ వాక్యం మళ్ళీ నేను చదువుతాను చూడండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. ఎందుకు ఆయన చనిపోయాడు, ఎందుకు ఆయన గాయములు అనుభవించాడు అంటే, మనము పాపముల విషయమై చనిపోవాలి. పాపములకు శిక్ష మరణం. ఆ మరణ శిక్ష మన మీదకి రాకూడదు అని, తర్వాత నీతి విషయమై జీవించినట్లు. నీతిపరులుగా జీవిస్తేనే కదా మనం పరలోకానికి వెళ్ళేది, ఆయనతో పాటు మనము స్వాస్థ్యం పొందేది. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుటకు. ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడగబడినప్పుడే మనము నీతిమంతులుగా తీర్చిపడతాం. ఎవరు స్వనీతి వాళ్ళ దేవుని ఎదుట మురిగుడ్డలు లాంటిది. మనంతట మనము నీతిమంతులు కాలేము. కాబట్టి ఆయనే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై బతుకున్నట్లు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఇది యాక్చువల్గా బైబిల్ అంతటికీ మూలం. ఇది ఆయన మన పాపములను నిమిత్తము మనము పడాల్సిన శిక్షను అనుభవించి సిలువ మీద మన పాపములన్నిటినీ మోసుకొని ఆయన సిలువ మరణం పొందాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఈ పై విషయాలన్నీ మానేసి ఇదొక్కటే చెప్తూ ఉంటారు చాలామంది పాస్టర్లు, నేను విన్నాను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొందాలి అంటే, అందుకే ఆయన అన్ని శ్రమలు పడింది. స్వస్థత అంటే కేవలం శారీరక స్వస్థత గురించి చెప్తున్నారు మన వాళ్ళు. కాదండి, దయచేసి అంత సులభంగా తీసుకోవద్దండి. యేసుప్రభు పొందిన గాయాలు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. సంపూర్ణ దైవత్వం ఉంటుంది ఆయనకు, అది న్యాచురల్ అది. కానీ అట్ ద సేమ్ టైం శరీరంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మానవులు పడే శ్రమలన్నీ ఆయన అనుభవించాడు. ఇప్పుడు ఆయన మనలాంటి మానవుడిగానే ఉన్నాడు. ఆయన దేవుడు కాదని అనబాకండి, ఎందుకంటే ఆయన సంపూర్ణ దైవత్వం, 100% దైవము, 100% మానవుడు. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మానవత్వం ఎక్కువగా ప్రదర్శించాడు. కొన్ని అద్భుతాలు చేసేటప్పుడు, కొన్ని అవసరాలు ఉన్నప్పుడు తన కోసం కాదు కానీ వేరే వాళ్ళ కోసం దైవత్వం వాడాడు అంతే. మరి ఈ మానవత్వంలోనే ఆయన సిలువ మోసాడు. ఈ మానవుడిగానే ఆయన శ్రమలు అనుభవించాడు. మనం ఒక చిన్న సూది గుచ్చుకుంటే ఎంత బాధపడతాం. అసలు కొంతమంది చూస్తుంటే ఈ బ్లడ్ టెస్ట్ కోసము సూది పెడితేగానే ఎంతో భయపడుతూ ఉంటారు. అటువంటిది ఆయన శరీరం మీద ఎన్ని గాయాలు అవన్నీ మనము తలంచుకుంటే కేవలం శారీరక స్వస్థత కోసమే ఆయన శ్రమ పొందాడు అని అంటే ఎంత సిల్లీగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అయితే ఈ లేఖనాలు ఈ గాయాల గురించి చాలా ప్రవచించాయి. అంటే ఈ సృష్టి ఆరంభం కాకముందే సార్వభౌముడైన దేవుడికి సమస్తం తెలుసు. ఆదాం పాపం వల్ల పాపం మనకు సంక్రమిస్తుందని తెలుసు. పాపులుగా ఉంటే పవిత్రుడైన దేవుని దగ్గరికి మనం వెళ్ళలేము అని తెలుసు. మనంతటా మనమే మన పాపాలను వదిలించుకోలేము కాబట్టి తన ఏకైక కుమారుని మన కోసం పంపించాలి అని ఆయనకు తెలుసు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడు.
ఈ ఈ స ఈ ఈ సందర్భంగా అది ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే చాలామందికి అది కూడా కన్‌ఫ్యూషన్ ఉంది. దేవుడు ఒక్కడే. త్రిత్వమయ్యున్న ఏకదేవుడు. తండ్రి ప్లాన్ చేశాడు, విమోచన ప్రణాళిక చేశాడు, కుమారుడు నెరవేర్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు కొనసాగిస్తున్నాడు. అది ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఈ గాయాల గురించి అనేక చోట్ల ప్రవచింపబడి ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం మామూలుగా చదువుకుంటూ ఉంటాం. శ్రమల దినాల్లో అది ఎక్కువసార్లు దాన్ని రెఫర్ చేస్తూ ఉంటాం. అది యెషయా గ్రంథంలో 4వ సేవక గీతం 52 చివరి నుంచి మొదలవుతుంది. 53 అంతా కూడా ఉంది. 53 అధ్యాయం. అయితే శ్రమల గురించి, గాయాల గురించి కీర్తనకారుడు దావీదు కీర్తన 22వ కీర్తనలో చాలా విపులంగా వివరించాడు. దాంట్లో ఒక మాట చాలా అద్భుతంగా ఉంటుంది. 22:16లో నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అన్నారు. ప్రభువే అంటున్నట్టుగా అక్కడ ప్రవచనం. అక్కడ దావీదు అంటున్నట్టుగా అనుకుంటారు, కానీ ఆయనకు ఇక్కడ చేతులు కాళ్ళు పొడిచినట్లుగా మనం చూడం. ఇది యేసుప్రభుని గురించిన ప్రవచనం. ఈ కీర్తన దావీదు యేసుప్రభు రాకముందు 1000 సంవత్సరాలకు ముందు ప్రవచించాడు. యెషయా గ్రంథం అయితే 500 సంవత్సరాల ముందు ప్రవచించారు. ఈ పంచగాయాలు అని గురించి ఎక్కువగా చెప్తుంటారు. 5 గాయాలు, 2 చేతులకు, 2 కాళ్ళకు, ముళ్ళ కిరీటము, పక్కలో బల్లెము, ఇవన్నీ లెక్కపెట్టి 5 గాయాలు అంటారు. మళ్ళీ ఇవే కాదు, కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు రీసెర్చ్ చేసి పబ్లిష్ చేసిన విషయాలు చూస్తే మతిపోతుంది. ఆయన శరీరం మీద 5480 గాయాలు ఉన్నాయంట. నేను ఒక చోట చదివాను, ఆయన శరీరం అంతా రక్తమయం అయిపోయినప్పుడు ఎక్కడ కూడా సూది మొన మోపే అంతా కూడా స్థలం లేకుండా మొత్తం గాయాలతో నిండిపోయి ఉంది, రక్తంతో నిండిపోయి ఉంది శరీరం. మరి వీపు వెనకల 150 డీప్ వూండ్స్ ఎందుకు అలా వచ్చినాయి అంటే, కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆ కొరడాలకు చివర ఇనుపు ముక్కలు కట్టి దానికి ఇట్లా కుక్కిల్లాగా ఉండేయంట. దాంతో ఒక్కొక్క దెబ్బ వేసినప్పుడు మాంసం కూడా బయటకు వచ్చేసేదంట. అటువంటి భయంకరమైన లోతైన గాయాలు అనుభవించాడు ఆయన. మళ్ళీ ఈ ముళ్ళ కిరీటంలో 17 ముళ్ళులు ఉన్నాయంట, పెద్ద పెద్ద ముళ్ళులు. అంతేకాకుండా ఆయన 6.5 లీటర్ల బ్లడ్ బయటకు వచ్చిందంట. 350 మంది సోల్జర్స్ ఆయనను కొట్టారంట. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన భయంకరమైన గాయాలు అనుభవించాడు. ఆయన పొందిన భయంకర శ్రమలు క్రూరత్వంలో నిండిపోయి ఉన్నాయి. భయంకరంగా శ్రమ పెట్టారు. ఇప్పుడు ఇంతకుముందు మనం చదువుకున్న 22:16లో కీర్తన, నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అని అన్నాడు. ఈ గాయాలు ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులకు చూపించాడు. తోమా అప్పుడు మొదటిగా యేసుప్రభు శిష్యులను కలిసినప్పుడు తోమా లేడు. నేను ఆయన గాయాలలో ఏలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు. మనం కూడా ఈరోజు అట్లా అంటున్నామేమో. మన అనుమానాలు ఏమైనా ఉంటే అవి నివృత్తి కావడానికి ఆనాడు తోమాకు తర్వాత ఒక వారం తర్వాత కనపడి తోమాకు తన గాయాలు చూపించాడు. నువ్వు నా చేతుల మీద గాయాల్లో ఏలు పెట్టి చూడు, నా పక్కలో చేయి పెట్టి చూడు అని యేసుప్రభు ఆ అనుమానం కూడా లేకుండా చేశాడు. అప్పుడు భయంకరంగా ఆయన శ్రమపడ్డాడు అనే సంగతి మనకు తెలుస్తుంది. ఈ గాయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఆయన మన ఎదురుగుండా నిలబడి, నా గాయాలు చూసావా, ఇవన్నీ నీకోసమే పడ్డాను శ్రమలన్నీ అని అంటే మనకు బాధ కలగదా? మనం కూడా ఆయన ప్రేమను రెసిప్రికేట్ చేయాలి. నా కోసం నీ కోసం
ఆయన అన్ని గాయాలు పొంది మన పాపాలు ఆయన శరీరం మీద, ఆయన భుజాల మీద వేసుకొని ఆయన సిలువ మరణం పొందినప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవా? మనము రక్షణ ఉచితంగా పొందుకున్నాం కాబట్టి వీఆర్ టేకింగ్ హిమ్ ఫర్ గ్రాంటెడ్. ఆ రక్షణ ఉచితంగా పొందినాం కాబట్టి మనం సంతోషంగా ఉంటాం. కానీ ఆ సంతోషం వెనకల ఎంత త్యాగం, ఎంత శ్రమలతో కూడిన అనుభవాల నుంచి యేసుప్రభు వెళ్ళాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైనా. ఆయన పొందిన భయంకరమైన శ్రమలు, గాయాలు మనతో మాట్లాడుతున్నాయి. మన పాపాలను ఎత్తి చూపుతున్నాయి, కానీ ఆ గాయాలు అవి కవర్ చేస్తూ ఉన్నాయి. ఆయన అత్యధిక ప్రేమను చూపెడుతూ ఉన్నాయి. ఆయన మేకులు కొట్టించుకున్నాడు కాబట్టి మనం ఆ బాధ అనుభవించాల్సిన అవసరం లేకుండా చేశాడు. ఈ స్వస్థత అనేది అన్ని రకాల స్వస్థతలండి. కేవలం శారీరక స్వస్థత అనుకుంటే పొరపాటు పడతారు. శారీరక స్వస్థత కోసమే అయితే ఆయన వైద్యుని పంపించవచ్చు కదా. ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చి అంత శ్రమ పడాలి? సృష్టి యావత్తు చేసిన దేవాది దేవుడు మనల్ని ఈజీగా మనల్ని స్వస్థపరచగలడు. ఆయనే వచ్చి ఆయన ఇంత బాధలు పడాల్సిన అవసరం లేదు. మనకు అన్ని రకాల స్వస్థత, ముఖ్యంగా మనకు ఆత్మీయ స్వస్థత కావాలి. పరలోకానికి వెళ్ళాలి అంటే మానసిక స్వస్థత కావాలి, నైతిక స్వస్థత కావాలి. మనం ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు యేసుప్రభు శ్రమల గురించి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మన పట్ల ఆయన కృప కుమ్మరించబడటం మనం చూస్తున్నాం. గాయాల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాము. అవి ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉన్నాయి. నేను ఇంతకుముందే చెప్పాను కదా, యెషయా గ్రంథము 53లో కీర్తన 22 ఇవి రెండు చదవండి దయచేసి. మీకు ఆయన గాయాల గురించి చాలా విషయాలు అర్థమవుతాయి. రెండవది గాయాల వల్ల వచ్చిన నొప్పి. ఆయన వధింపబడటకు తేబడిన గొర్రెపిల్లలాగా ఈ లోకానికి వచ్చాడు అని బాప్తిస్మిచ్చి యోహాను మనకు పరిచయం చేశాడు. లోకానికంతా ఆ విధంగానే పరిచయం చేశాడు. ఆ గొర్రెపిల్ల ఏ పాపము లేనిది, నిష్కలంకమైనది. పేతురు గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అనేక విషయాలు మనం బైబిల్ నుంచే మనం తెలుసుకోగలుగుతున్నాం. మరి ఆయన ఏ పాపము లేకున్నా కూడా పాపమెరుగని ఆయనను పాపముగా చేశాడు అని కొరింథీ పత్రికలో పౌలు రాస్తాడు. ఏ పాపమో తెలియని ఆయన, మన పాపమంతా ఆయన పైన మోపబడినప్పుడు ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయన ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాడో చూడండి. మనం మొదలు పెడితే మేడగది దగ్గర మొదలు పెడితే, మేడగదిలో ఆయన సిలువకు పోక ముందు రోజు రాత్రి పస్కా ఆచరిస్తూ ఉన్నప్పుడు తన శిష్యులతో కలిసి అక్కడే యూదా ఇస్కరియోతు బయటికి వెళ్ళిపోతాడు యేసుప్రభుని అప్పగించడానికి. ఆయనకు తెలుసు అది మొదటి శ్రమ, మానసిక శ్రమ, ఆవేదన. తనతో పాటు తన శిష్యుడు ఇన్ని సంవత్సరాలు తనతో పాటు కలిసి తిరిగి ఇప్పుడు తను మోసం చేయబోతున్నాడు అనే ఆవేదన, అది మానసిక శ్రమ అనుభవించాడు మన కోసం. ఆ తర్వాత గెత్సెమనే తోటలోకి వెళ్ళి భయంకరమైన రోదన, ఎందుకంటే తన తండ్రితో విడిపోతున్నాడు కొన్ని క్షణాలు. మన కోసం పాపంగా చేయబడినప్పుడు పవిత్రుడైన దేవునితో సన్నిధిలో ఉండలేడు కాబట్టి దేవుని నుంచి విడిపోయాడు. కీర్తన 22:1 ఆర్తనాదం, దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే ఆ మాట, సిలువలో పలికిన మాట అక్కడ ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉంది. ఆ విధంగా ఆయన బాధపడ్డాడు. తర్వాత ఎంత శ్రమలు ఎక్కువైపోయి ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తుంటే చెమట రక్తంగా మారిందంట. అది ఆయన ఆవేదన. మానసికంగా ఆయన అంతా కుమిలిపోతున్నాడు. తర్వాత శిష్యులు పారిపోతారు ఆయనను అరెస్ట్ చేయగానే. అది ఎంత వేదన చూడండి. తనకి సపోర్ట్గా ఉంటారు అనుకున్న వాళ్ళు తన దగ్గర నుంచి వెళ్ళిపోతే ఒక మానవుడిగా ఎంత బాధపడతాడు. ఆ బాధ అంతా అనుభవించాడు. మళ్ళీ అక్కడి నుంచి ఆయన కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఎంత శ్రమ! ఏ తప్పు చేశాడని ఆయన అంతగా కొట్టారు? మరి
ముళ్ళ కిరీటం ద్వారా ఆయన నుదుటికి గాయాలు. ఈ నుదుటికి గాయాల ద్వారా ఆయనను రాజరికాన్ని అవహేళన చేశారు. ఆయన రాజాది రాజు, యూదుల రాజు అని చెప్తే, నువ్వేనా యూదుల రాజు అంటే, అవును నువ్వు అన్నట్లే అని అన్నాడు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ముళ్ళ కిరీటము ధరింపచేసి ఆయనకు ఒక రాజు దుస్తులేసి ఎగతాళి చేశారు, హేళన చేశారు. మరి రోమ సైనికుల కొరడా దెబ్బలు ఎంత భయంకరంగా ఉంటాయి. ఆయన చీల్చినాయి ఆయన శరీరాన్ని అంతా కూడా. తర్వాత మేకులు మామూలుగా అరచేతిలో ఇట్లా కొడితే ఊడిపోతాయి కాబట్టి ఇక్కడ కొడతారండి, మణికట్లు ఇక్కడ కొడతారు. అది ఆ దెబ్బలు ఎంత భయంకరంగా ఉంటాయో మనము ఊహించుకోలేము యాక్చువల్గా, ఎందుకంటే మనం ఎప్పుడు మేకలు కొట్టలేదు కదా మనకు. మరి పక్కలో బల్లెము నేరుగా గుండె వరకు పోయింది. అంటే చివరి రక్తబొట్టు కూడా వెళ్ళిపోయి నీళ్లు కారేటట్టుగా మనకు చూస్తాం. అది యోహాన్ 19లో కనపడుతుంది. ఆ చివరి గాయం నేరుగా హృదయంలోకి, మన హృదయాల్లో బాగు చేయడానికి, మన హృదయాలను స్వస్థపరచడానికి అది లోపలికి వెళ్ళింది అని మనం చూడొచ్చు. ఈ గాయాలన్నీ కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, ఉద్దేశంతో చేయబడ్డాయి. అవి మనం గమనించాలి. ఈ ముళ్ళు అంటే పాపం వల్ల వచ్చిన శాపం తొలగించడానికి. ఈ ముళ్ళ కిరీటము ఆదికాండం 3:18లోకి వెళ్తే, ఆదాం పాపం చేసినప్పుడు దేవుడు శపించాడు. ఈ అంతా కూడా నేలంతా శపించబడుతుంది, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును అని చెప్పి యేసుప్రభు చెప్పాడు, యెహోవా దేవుడు చెప్పాడు. మరి ఆ ముళ్ళ నుంచి వచ్చే శాపం తొలగించడానికి ఆయన ముళ్ళ కిరీటం ధరింపజేశారు. రెండవది వీపుపై కొరడా దెబ్బలు. ఎప్పుడు కొడతారు? మామూలుగా పాతకాలంలో ఏదైనా తప్పు చేసినప్పుడు కొరడాలతో కొట్టేవాళ్ళు. మనం చేసిన తప్పులన్నీ, ఎదిరించడము, విధేయత చూపించకపోవడము, తల్లిదండ్రులకు విధేయత చూపించకపోవడము, అధికారులకు అవిధేయత చూపించడము, ఇట్లాంటి అన్నిటికీ బదులుగా ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. మనం ఏవైతే అవిధేయత చూపించామో, ఏమైతే ఎదిరించామో, ఏదైతే లా ప్రకారం కానీ దేవుడి ఆజ్ఞల ప్రకారం కానీ నడుచుకొనక అవిధేయత చూపించామో వాటన్నిటి బదులు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. తర్వాత మేకుల వల్ల మన బానిసత్వం నుంచి మనకు విడుదల వస్తుంది. మనము పాపానికి బానిసలంగా ఉన్నాం, అపవాదికి బానిసలుగా ఉన్నాం, ఎన్నో భయంకరమైన అలవాట్లు, అవన్నిటికీ బానిసలుగా ఉంటున్నాం. మరి ఆ బానిసత్వం నుంచి మనల్ని విడుదల చేస్తున్నారు మేకులు ద్వారా. తర్వాత ఈ బల్లెము కఠిన హృదయాల్ని తెరచడానికి ఒక మార్గం. రోమ సైనికులు యేసుప్రభువులో ఒక దోషిని చూశారు, కానీ మనము మన రక్షకుని చూస్తూ ఉన్నాం. ఈ శ్రమలన్నీ అనుభవించి గాయాలు పొంది మనల్ని ఆయన రక్షించాడు. రెండవది చూస్తే ఆయన రుజువు. ఈ గాయాల ద్వారా రుజువు చేస్తున్నాడు ఆయన. పునరుద్ధానం అయిన తర్వాత గాయాలు చూపించి నేను చనిపోయి తిరిగి లేచాను అని రుజువులు చూపిస్తున్నాడు. యోహాను 20వ అధ్యాయంలో మనకు అవన్నీ కూడా కనపడతాయి. ఆ గాయాలే మహిమపరచబడ్డాయి, విజయాన్ని సూచిస్తూ ఉన్నాయి. ప్రకటన 5:6లో యేసుప్రభువుని గురించి చెప్తూ వధింపబడినట్లుగా ఉన్న గొర్రెపిల్లలాగా నిలబడి ఉన్నాడు అని రాయబడి ఉంది. అంటే యోహాను ఆ విధంగా చూశాడు. వధింపబడిన గొర్రెపిల్ల ఎలాగ నిలబడుతుంది? మామూలుగా అయితే గొర్రెపిల్ల కట్ చేయంగానే కింద పడిపోతుంది. కానీ యేసుప్రభు అనే గొర్రెపిల్ల మన కోసము నిలబడే ఉన్నాడు. ఎందుకంటే తండ్రికి మనకు నడుమ ఆయన రక్తం కనపడాలి. అదే ఉద్దేశంతో ఆ రక్తం ద్వారా మన పాపాలన్నీ కప్పబడతాయి.
దానికోసమని ఆ విధంగా ఆయనకు దర్శనంలో కనపడింది. ఈ గాయాలు ఎప్పుడూ సాక్ష్యంగా ఉన్నాయి. పాపము వధింపబడింది, సమాధి ఓడిపోయింది, రక్షణ వచ్చింది మనకు. 4వది చూస్తే ఈ గాయాల వల్ల శక్తి. ఈ రోజుకి కూడా ఆ గాయాల ద్వారా మనకు స్వస్థత, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, నైతికంగా అన్ని రకాల స్వస్థతలు వస్తాయి. యాకోబు 5:14-15 వరకు మనం చదివితే రోగాల కోసం ప్రార్థన చేయండి, ఆయన గాయముల చేత మనకు స్వస్థత వచ్చింది అని చెప్పి అక్కడ అంటున్నాడు. తర్వాత మానసికంగా అంటే తృణీకరింపబడినప్పుడు ఆయన ఏ విధంగా తృణీకరింపబడ్డాడో మనం గుర్తు చేసుకోవాలి. ఆత్మీయంగా 1 పేతురు 2:24లో మనం చదువుకున్నాం కదా. మనము ఆత్మీయంగా ఎదగాలి అంటే ఈ సత్యం మన హృదయాల్లో స్థిరపడాలి. మనం కలవరపడుతున్నప్పుడు ఆయన గాయపడిన చేతులను మనం ముట్టుకోవాలి. ఎవరైనా మోసం చేస్తే పక్కలో బల్లెము మన కళ్ళ ఎదుటికి రానిచ్చుకోవాలి. ఇవే మన ఔషధము అనుకోవాలి. మనము ముందుకెళ్ళేందుకు శక్తినిస్తాయి ఇవన్నీ కూడా. మరి ఇన్ని చేసిన ఆ దేవాది దేవుడికి మనమేం చేయగలము? మనమేమీ చేయలేం. కేవలం అది రికగ్నైజ్ చేయాలి. ఆయన మన పట్ల చూపించిన ప్రేమను గుర్తించాలి, ఆ త్యాగాన్ని మనం గుర్తించాలి, ఎప్పుడూ మర్చిపోకూడదు. మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మనం ఏం చేయాలి? మన గాయాలను ఆయన సన్నిధికి తీసుకెళ్ళాలి. ఇహలోకపరంగా ఎవరు మనల్ని ఏమాత్రము మనల్ని బాగు చేయలేరు, మన గాయాలను సరిచేయలేరు. కానీ యేసుప్రభు సరిచేయగలడు. మన గాయాలను ఆయన సన్నిధికి తీసుకెళ్ళినప్పుడు ఆయన మందు రాసి ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయన మనల్ని క్షమించాడు. మన క్షమాపణ కొరకు ఆయన ఎంత పోరాడాడు. సిలువలో చనిపోయేటప్పుడు కూడా వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదని వాళ్ళ కోసం కూడా క్షమాపణ వేడుకున్నాడు, ఎవరైతే తను శ్రమ పెట్టారో. అయితే ఈనాడు కూడా మనం ఆయన్ని శ్రమ పెడుతూనే ఉన్నాం. మరి అలాంటి మనల్ని క్షమిస్తూ ఉన్నప్పుడు మనం ఇతరులను క్షమించాలి. తర్వాత మనం చూస్తే స్వస్థత కొరకు మనం ప్రార్థించాలి అందరి కోసం. యేసుప్రభు గాయాల ద్వారా మనకు ఆత్మీయ స్వస్థత వస్తుంది, శారీరక స్వస్థత వస్తుంది, మానసిక స్వస్థత వస్తుంది. మరి ఇలాంటి మనము ఇన్ని పొందుకుంటున్న మనము ఇతరుల స్వస్థత కోసం కూడా ప్రార్థించాలి. ఆత్మీయ స్వస్థత లేకుంటే ఎవరు పరలోకానికి పోలేరండి. మనమేమో వెళ్ళిపోతున్నాము, మనతో పాటు మన ఇంటివారు కానీ మన బంధువులు, స్నేహితులు అందరూ కూడా వెళ్ళాలి కదా. అందుకని వాళ్ళ కోసము, వాళ్ళ ఆత్మీయ స్వస్థత కోసం మనం ప్రార్థించాలి. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంత జరిగిన తర్వాత ఇంత మంచి సువార్త ఇతరులకు ప్రకటించకుండా ఉంటే అది తప్పు కదా. మనం ఏమి చేయలేం, కానీ కనీసం ఈ సువార్త ప్రకటిద్దాం. గాయాలు అనేటి ఒక మ్యూజియంలో పెట్టిన వస్తువులు కాదండి, అవి బలిపీఠాలు కావాలి. బలిపీఠాలు, వాటిని చూసినప్పుడంతా మనము బాగుపడతాం. తోమాలాగా గాయాలు చూసి మార్పు చెందాలి. తోమా ఏమన్నాడు? గాయాలు చూపించగానే నా దేవా నా ప్రభువా అని ఆయన పాదాల మీద పడిపోయాడు. అది నిజమైన గుర్తింపు. ఇన్ని గాయాలు పొందిన యేసుప్రభు మనకుండగా మనకేం తక్కువ అండి? రోమపత్రిక 8వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్లు తన కుమారుణ్ణి ఇవ్వడానికే వెనుదీయని ఆ దేవాది దేవుడు మనకి ఇంకేమైనా ఇవ్వకుండా ఉంటాడా అని పౌలు చెప్తాడు. కాబట్టి మనము ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ లెంట్ పీరియడ్లో నిన్నటి నుంచి మొదలైంది కదా, 18th నుంచి భస్మ బుధవారంతో ఆరంభమైంది. చాలామంది చాలా నిష్టగా పాటిస్తూ ఉంటారు. ఇదే అలవాటు మనకు జీవితాంతం ఉండాలి. జీవితంలో ప్రతి ఒక్క రోజు మనం గుర్తు చేసుకోవాలి, ఈ గాయాల వల్లే మనకు స్వస్థత వచ్చింది, ఈ గాయాల వల్లనే మనకు విడుదల వచ్చింది, ఈ గాయాల వల్లే మనకు రక్షణ వచ్చింది. అందుకనే అన్ని గాయాలు పొందిన ఆ యేసయ్య కోసం నేనేం చేస్తున్నా అనే ఆలోచన మనకు రావాలి. దయచేసి ఈ లెంట్ పీరియడ్లో మీరు ఏమేమి ధ్యానిస్తున్నారో అవి కేవలం ఈ 40 రోజులకే పరిమితం కాకుండా జీవితాంతం ఉండేటట్టుగా
ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ ఉదయకాలంన తండ్రి మీరు పొందిన గాయాలని గుర్తు చేసుకున్నాం నాయన. అవును తండ్రి, నా కోసం, అందరి కోసం మీరు పడిన శ్రమలు, మీరు పొందిన గాయాలు అపారమైనవి తండ్రి. అంత ప్రేమ మా పట్ల ఉంది నాయన మీకు. తండ్రి, మీ ప్రేమ కోసం తండ్రి మేము గుర్తింపన్నా చేసుకుని గుర్తించి ఇతరులకు బోధించేదానికి మాకు సహాయం చేయమని, మీ ప్రేమను ఇతరులతో పంచుకునేదానికి అవకాశం ఇవ్వమని వేడుకొంచున్నాం తండ్రి. మీ గాయముల చేత కేవలం శారీరక స్వస్థత వస్తుంది అని అనుకునే వాళ్ళకి తండ్రి ఇంకా డెప్త్ గురించి నేర్పించమని, మానసిక స్వస్థత కావాలి, ముఖ్యంగా ఆత్మీయ స్వస్థత కావాలి, పరలోకానికి వెళ్ళాలంటే అనే గొప్ప సత్యం అందరు తెలుసుకునేటట్టు చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.